ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు తెలుగు వారిని బలి తీసుకుంది. కోడలు, అత్త, ఒక చిన్న బిడ్డ ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారును ఒక ట్రక్ ఢీకొట్టడంతో తెలంగాణకు చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కుటుంబం అమెరికాలో ఉంటుంది. ఆ కుటుంబం కారులో వెళ్తున్న సమయంలో ఒక ట్రక్ వచ్చి ఢీకొట్టడంతో ఆ కుటుంబంలో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ చిత్రంలో ఉన్న ఆమె చనిపోయారు, కోడలు. ఆమెతో పాటు ఆ ఇద్దరు పిల్లల్లో ఒక బిడ్డ చనిపోయాడు. వాళ్ళ అత్త కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు చనిపోయారు. ప్రమాదంలో ప్రగతి రెడ్డి, హర్విన్, సునీత. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న ఆమె పేరు సునీత అని తెలుస్తుంది. కోడలు, వాళ్ళ బిడ్డ, అత్త ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి వాసులు. టేకులపల్లిలో ఈ ఘటనతో విషాద ఛాయలు అలముకున్నాయి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? టేకులపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? రైట్, అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు, ఒకే కుటుంబానికి చెందినటువంటి హైదరాబాద్ వాసులు మరణించారు. ఏదైతే కుందుకూరు మండలానికి సంబంధించినటువంటి టేకులపల్లి గ్రామాల్లో మాజీ బీఆర్ఎస్ నేత, అదేవిధంగా మాజీ సర్పంచ్ కావచ్చు, మాజీ ఎంపీసీ అయినటువంటి మోహన్ రెడ్డి వాళ్ళ కూతురు, మనమడు, అదేవిధంగా వాళ్ళ కూతురు యొక్క అత్త కూడా ఒకటేసారి మరణించారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను టేకులపల్లిలోని మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ వచ్చి రోధిస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఒకరొకరుగా వాళ్ళ బంధువులు కావచ్చు అందరూ చేరుకొని అందరూ పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఒకరే స్పాట్ డెత్లో చనిపోవడంతో అందరూ కూడా మొత్తం తీవ్ర బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వచ్చిన ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇది ఎలా జరిగింది అనేది కూడా ఒకసారి మోహన్ రెడ్డి ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. అసలు ఎలా జరిగింది ఏంటండి? కుటుంబం అంతా అక్కడనే ఎక్కడో పోయినట్టమ్మా, పార్కు ఎక్కడో పోయిన అక్కడనే ఫ్లోరిడాలో ఉంటారు వాళ్ళు. నా పెద్ద కూతురు కూడా అక్కడనే ఉంటుంది. వాళ్ళ కుటుంబం 2 కుటుంబాలు కలిసిపోయినాయి. రిటర్న్ అయినాక ఇంటి దగ్గర ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోతుంటుంది. 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఆడికి పోయినాక పెద్ద కూతురు వేరే ఉంటుంది, 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆమె జాక్సన్ విలా ఉంటారు వాళ్ళు, ఇలా అర్లాండోలు ఉంటారు చిన్నోళ్ళు. నా మనమడు కూడా అందులోనే ఉన్నాడు పెద్దోళ్ళ దాంట్లో. వాడిని అప్పుడే వీళ్ళు తీసుకొని వీళ్ళ ఇంటికి మళ్ళీనరు. 5 నిమిషాల్లో ఎవరు రాంగ్ సైడ్ వచ్చి కొట్టేసిందంట. ఆ స్పాట్లో చనిపోయినమ్మా. ముందు మా అల్లుని తల్లి చనిపోయింది, నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డ పెద్ద కొడుకు చనిపోయిండు. ఇక మేము రేపు పోతున్నాం, రేపు ఫ్లైట్కి బుక్ చేసుకున్నాం. లేదు, మేమే వస్తట్లేదంట, పరిస్థితి డ్యామేజ్ ఎక్కువైంది. మా చెల్లెలకు చాలా దెబ్బలు తగిలినాయంట. అంటే కార్లో ముగ్గురు ఉన్నారా? నా చిన్న మనవాడు కూడా ఉన్నాడు, 9 నెలల పిల్లగాడు కూడా ఉన్నాడు. నా అల్లుడు నడుపుతున్నాడు. దెబ్బలు తగిలినాయి అల్లుడిని, కానీ చిన్న పిల్లగానికి ఏం కాలేదు, ఏం తగలే. ఇప్పుడు మనవాడికి ఎన్ని ఇయర్స్? చనిపోయిన ఆయనకు 6 ఏళ్ళు, 9 నెలలు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? దాదాపు 13-14 ఏళ్ళు అవుతుంది. 15 ఇయర్స్ అవుతుంది, 13-14 ఏళ్ళు అవుతుంది. ముందే పోయినారు, ఎంఎస్జీ ఎన్నిక పోయినారు 2 నా కూతుర్లు కూడా. తర్వాతనే పెళ్ళి 2016లో అయింది వాళ్ళకు. మా అల్లునోళ్ళు సిద్దిపేట దగ్గర బక్రిచేప్రియాల్. మా వియంకుడు కూడా అక్కడ యోగండాలు ఉంటాడు. మా వియంకులు కూడా. మేము మొన్న డిసెంబర్లోనే వచ్చినాము, యూఎస్ పోయినాం. మా చిన్న మనమడు పుర్తినే పోయినాం మేము వచ్చినాక మా వియప్రాలు పోయింది అడిగి. ఆమె 8 రోజుల యుగండా వెళ్ళిపోతున్నది. ఇక ఆమె చనిపోయింది ఇప్పుడు. అదే మా వియంకుడు కూడా యుగండాకి వెళ్ళి వస్తున్నాడంట, అక్కడ యూఎస్కి వస్తున్నాడు. మా బావగారు వెళ్తున్నాం. రేపు నైట్ 9 గంటలకు ఉంది ఫ్లైట్. మాకు బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం. సో ఏం చెప్తారు దీని గురించి? ప్రమాదం షీఈస్ వెరీ యాక్టివ్ అండి, చాలా యాక్టివ్. 2 అమ్మాయిల్లో మంచి యాక్టివ్ తిను, అన్నిట్లో కూడా ముందుండి ఏదైనా కూడా డేర్ కూడా మంచి డేర్నెస్. మా అన్నయ్య ఎట్లా డేరో అంత డేర్ అమ్మాయి కూడా, మంచి డేరు, చాలా ఫాస్ట్ క్యాండిడేట్. అందరినీ కలుపుకోవడంలో కానీ అందరితో కలిసి మాట్లాడడం కానీ ఏదున్నా కూడా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందుండి అన్నీ చేస్తుండే. ఒక రకంగా కొడుకులాగా ఉండేది, ఇంట్లో కొడుకులాగా ఉండేది. ఇప్పుడు కొడుకు లేడనే టైపే అయిపోయింది అంత. అసలు పెద్ద అమ్మాయి చాలా ఫాస్ట్ అసలు అన్నిట్లో కూడా. అసలు ఒక రకంగా మా అన్నకి ఒక రకంగా కొడుకు పోయిండు అనే టైపే ఉంది ఇప్పుడు. కొడుకు లేడు అనేదే ఉంది, అది మెయిన్గా అయితే మా అన్నకి. అది
చాలా బ్యాడ్ లక్ అసలు ఇది మాకు మాత్రం. ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి పోయేది ఉండే పోవాల్సింది. ఇప్పుడు చిన్న అన్నీ ఏమన్నా కానీ ఇప్పుడు చిన్న మనబడితే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది మాకు. తల్లిపాలు తాగుతూ ఉన్నాడు ఇప్పుడు తను, పైన పాలు కూడా లేదు ఇంకా. ఇప్పుడు వాడితే అసలు మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటి, అసలు ఎట్లా చేయాలి, వాడిని ఏంటి అసలు ఏం చేయాలనేది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఉంది. వాడిని ఏం చేయాలి అసలు ఎట్లా పెద్ద ప్రాబ్లం. అసలు మనకైతే అది తీరని లోటు. అది ఒక రకంగా కొడుకు పోయిండు అనేదే ఇక మా అన్నయ్యకైతే ఇప్పుడు అది అంత ప్రాబ్లం. అసలు అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేపు ఈవినింగ్ వెళ్తారు, 9 o'clock ఫ్లైట్ ఉంది. తేయడానికి కూడా చాలా ప్రయత్నాలు అయినాయి. ఎక్కడెక్కడో అందరితో మాట్లాడి మినిస్టర్ రేంజ్లో కూడా మాట్లాడడం జరిగింది, కానీ చాలా డ్యామేజ్ అయినందుకు తేలేకపోవడం అవుతుంది. కాబట్టి ఇక తప్పని పరిస్థితులు వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. ఇక అడిగి కూడా ఈరోజు కూడా ఏమన్నా అయిద్దామని ట్రై చేసాను, బాగానే ట్రై చేస్తే కూడా అవ్వలేదు. రేపు ఈవినింగ్ 9:30 ఆ టైంలో ఫ్లైట్ ఉంది, డైరెక్ట్గా ఈవినింగ్ బయలుదేరుతారు రేపు. వెళ్ళిన తర్వాత ఇక అసలు అక్కడ వెళ్తే కూడా బయట దేశంలో ఎవరు ఉంటారు, ఎంతున్నా కూడా ఇప్పుడు మన దగ్గర ఈడు ఉన్నట్టు ఉండదు కదా. అక్కడైతే ఎంతున్నా కూడా ఎంత చేసినా కూడా అక్కడక్కడే ఇక్కడ టైప్లో అక్కడికి వెళ్ళినాకనే అన్ని కార్యక్రమాలు అవన్నీ చేయడం అనేది, తర్వాత ఏందనేది అప్పుడు చేయడం అనేది ఉంటుంది. అంటే ట్రక్ వచ్చి అంటే ఎలా రాంగ్ రూట్లో వచ్చింది వెహికల్, అవుతుంది రాంగ్ రూట్లో చూసిందంటే అప్పుడే చిన్న కూతురు నా అల్లుడు చెప్పిండు, రోహిత్ రాంగ్ వస్తా మనకు ఎదురు కోసం బండి ఇట్లా వస్తుంది, చేయి చూపుతున్నా కొట్టేసిండు. ఎంతసేపు అమ్మ కుట్టడానికి యాక్సిడెంట్ ఆమె ఇట్లా వాడు రాంగ్ వస్తున్నాడంట కానీ కొట్టేసిండు. ఆమె స్పాట్లో ఏమైంది కానీ మా అల్లుడు చెప్పిండు, మామయ్య ప్రగతి చెప్తూనే ఉంది కానీ ఇంకా నేను అలటే లోపే ఇక వచ్చి కొట్టేసిండు వాడు. అంతే బ్యాడ్ లక్ అండి ఇదైతే మాకైతే. టోటల్ ఫ్యామిలీకే పెద్ద బ్యాడ్ లక్. ఎందుకంటే మా అన్నయ్యకి 2 కూతుర్లే, అందులో ఏ కొడుకులాగా ఉంటుండే నీట్గా. అది పెద్ద డ్యామేజ్ మా అన్నయ్యకి ఈరోజు. అది ఇప్పుడు చిన్న బాబుని ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది అర్థం కావట్లేదు ఇప్పుడు మెయిన్గా బాబుని. ఇద్దరు కూతుర్లు అక్కడనే సెటిల్ అయినరు. పెద్దమ్మాయికి ఒక పాప ఉంది, చిన్న ఆమె. 2 బాబులే. నాకు కొడుకులు లేరనే లోటు లేకుండా అయిపోయింది ఇది వీళ్ళిద్దరు వల్ల కూడా. అరే కొడుకులు లేరు కదా, వీళ్ళే మనమలే కొడుకుల్లాగా కదా అని అనుకున్నాడు. ఇప్పుడు అందులో పెద్ద మనమడు 6 years అబ్బాయి కూడా చనిపోయిండు. ఇప్పుడు చిన్న మనమడు 9 months అంతే. ఎక్కువ బాధ మా